సునాదస్వరము డిసెంబర్ 14. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. హెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన భక్తుల ద్వారా ఎన్నో మాటలు మనకు బయలుపరిచాడు. మరి ఎన్నో దర్శనాలు, ఎన్నో విషయాలు మనతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు ఆలస్యం జరుగుతున్నప్పుడు ఇంకా నెరవేర్చబడవేమో, ఇంకా అవి జరగవేమో అంటూ అధైర్యపడుతుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నేను ఎన్ని మాటలు చెప్పినా ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అంటున్నాడు. ఆయన చెప్పిన మాటలకు ఆలస్యం లేదు. అవి తప్పక ఆ సమయంలో జరుగుతాయి. ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి కూడా తప్పకుండా అన్నీ నెరవేర్చబడతాయి. అందుకే చెప్తున్నాడు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగునని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ధైర్యంతో, విశ్వాసంతో దేవుడి వాగ్దానం కొరకు కనిపెట్టి పొందుకోవాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. మరి దేవుడి నుండి వచ్చే మాట నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి నుండి వచ్చిన మాట ఏదైనా నిష్ఫలముగా వెనుకకు మరలదు. అది తప్పక ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాయి. ఆయన పంపిన కార్యమును సఫలపరుస్తాయి. దేవుడి మాటలో సఫలత ఉంది. దేవుడు తప్పక అన్ని విషయాల్లో మరి ఆయన కృపను చూపిస్తూ మనకు శాంతిని, సమాధానాన్ని కలగచేస్తాడు. అందుకే ప్రతి విషయంలో మనం కనిపెట్టాలి. దేవుని నుండి ఏ దర్శనం వచ్చినా, ఏ మాట వచ్చినా అది తప్పక నెరవేర్చబడిందని మనం కనిపెట్టి పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు ఈ మాటలు అన్నాడు. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవని. మరి ఆయన చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా గతించదు. అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ప్రతిదీ కూడా మనం పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుడు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, ఏ దర్శనం మనకు అనుగ్రహించినా తప్పక నెరవేర్చబడుతుంది. కాబట్టి విశ్వాసంతో కనిపెడదాం. ఇకను ఆలస్యం లేకుండా ఆయన చెప్పిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడుతుందని విశ్వాసంతో కనిపెట్టి ప్రతి వాగ్దానమును మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి దర్శనం, ప్రతి వాగ్దానం ఆలస్యం లేకుండా మీరు నెరవేర్చి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.